అడవులు వన్య సంపద గురించి డిస్కషన్ చేద్దామండి. ఎస్, అడవులు వన్య సంపద. వన్ ఈజ్ అడవులు, వన్య సంపద. యొక్క అడవులు మరియు వన్య సంపదకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. జనరల్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫారెస్టర్స్ అంటే న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ యానిమల్స్, వైల్డ్ వెల్త్ అంటే వన్య సంపద. ఇక వన్య సంపదకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అడవి అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి. అడవి అంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ ప్రమేయం లేకుండా సహజ వృక్షజాతులు అంటే వృక్షజాతులు సహజంగా పెరగడం, అదేవిధంగా వన్యజీవులు కూడా మానవ ప్రమేయం లేకుండా ఇక సహజంగా న్యాచురల్గా అంటే రేరింగ్ చేయకుండా ఆ భౌగోళిక ప్రాంతంలో నివసించే వన్యజీవులు మరియు వృక్ష సంపద కలిగిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే అడవి అంటారు. కాబట్టి మానవుని యొక్క ప్రమేయం అనేది ఉండనే ఉండదు, అటువంటి దాన్ని ఏమంటారంటే అడవి అంటారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అడవులు అంటున్నాం కదండి, ఈ యొక్క అడవులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ వన్ అడవుల్లో ఫస్ట్ వన్ ఫారెస్ట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి. ఫారెస్ట్, ఈ ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషాపదం, ఈ ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషాపదం ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందండి? ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషాపదం ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించింది. ఫోరస్ అనే లాటిన్ వర్డ్, ఏ వర్డ్ అండి ఇది? ఫోరస్. ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించిందండి. ఫోరస్ అనే లాటిన్ వర్డ్, ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించడం జరిగింది. వన్ ఇస్ ఇక ఫోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ఫోరస్ లాటిన్ వర్డ్. ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం. కాబట్టి ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషాపదం ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించింది. ఫోరస్ అనే లాటిన్ భాషాపదమునకు తెలుగులో అర్థం వచ్చేసి ఏంటంటే గ్రామం వెలుపలి సరిహద్దు. ఏంటండి? గ్రామం వెలుపలి సరిహద్దు అంటారు. అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్, అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్ అంటే గ్రామం యొక్క వెలుపలి సరిహద్దు. ఎస్, గ్రామం వెలుపలి సరిహద్దు అని. ఇంకొకటి ఏమంటారంటే పొలిమేరా అని కూడా అంటారండి, పొలిమేరా అంటారు. కాబట్టి ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషాపదం ఫోరస్ అనే లాటిన్ భాషాపదం నుంచి ఉద్భవించింది. ఫోరస్ అనే లాటిన్ భాషాపదమునకు తెలుగులో అర్థం గ్రామం వెలుపలి సరిహద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్ అంటారు. ఇంకొక మాట ఏమంటారంటే పొలిమేరా అంటారండి, పొలిమేరా అని పిలుస్తారు. ఎస్, వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి కొన్ని ఫ్యాక్ట్ షీట్ గురించి మాట్లాడదామండి. మార్చ్ 21 ఇక మార్చ్ 21 వచ్చేసి ఏమంటారంటే మార్చ్ 21ని ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంటారు, అంతర్జాతీయ అడవుల దినం. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే ఏమంటారండి? ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంటారు, అంతర్జాతీయ అడవుల దినం అంటారండి. ఏమంటారండి దీన్ని? అంతర్జాతీయ అడవుల దినం అని పిలుస్తారు. అంతర్జాతీయ అడవుల దినం, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంటే అంతర్జాతీయ అడవుల దినం అని అర్థం. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్, ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే 2011 సంవత్సరం. ఇక 2011 ఇయర్ని యునెస్కో అండి. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ అండి. యుఎన్ఓ యొక్క అంతర్భాగమే ఈ యొక్క యునెస్కో.
యునెస్కో స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ యొక్క యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క 2011 సంవత్సరాన్ని దేనిగా డిక్లేర్ చేశారు అంటే, దేనిగా డిక్లేర్ చేశారండి? ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ అడవుల దినంగా. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్గా డిక్లేర్ చేశారన్న విషయాన్ని మీరు గుర్తు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్, అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దేనిగా ప్రకటించారండి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్, అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఎస్, ఓకే. ఇంకొక విషయం చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్ అంటున్నాం, అంతర్జాతీయ అడవుల సంవత్సరం అని. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటారండి. ఈ యొక్క యునెస్కో వాళ్ళు వచ్చేసి ప్రతి ఎవరీ ఇయర్ని వచ్చేసి ఏం చేస్తుందంటే 2008 కానీ 2009, 10, 11, 12 ఇలా. ఇప్పుడు 2008 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008ని యునెస్కో ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ పొటాటోస్ డేగా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పొటాటోస్ అంటే అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ప్రకటించింది. అలానే ఇది కూడా. కాబట్టి 2011 సంవత్సరాన్ని యునెస్కో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్, అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్, ఓకే. ఇంకొక విషయం చూడండి, ఇవి ఇలా విషయాలు. ఇంకా దీనికి సంబంధించిన అంశాలు ఇంకా మనం చెప్పుకోవాలంటే అక్టోబర్ 4 అండి. ఏంటి ఈ యొక్క అక్టోబర్ 4 యొక్క స్పెషాలిటీ అంటారు? ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటారండి. ఈ యొక్క వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటే వన్యమృగ సంరక్షణ దినోత్సవం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటే వన్యమృగ సంరక్షణ దినోత్సవం అంటారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటే వన్యమృగ సంరక్షణ దినోత్సవం అండి. ఏం దినోత్సవం? వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అంటారు. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. మరి భారతదేశంలో అడవుల రకాలు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దామండి. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, అడవుల రకాలు. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, భారతదేశంలో అడవుల రకాలు. ఈ యొక్క అడవులకు సంబంధించి రకాలు వచ్చేసి ఏమున్నాయి? అడవులు రకాలు. ఈ యొక్క అడవుల రకాలకు సంబంధించినవి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్, అడవుల యొక్క రకాలు ఏమున్నాయో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఈజ్, మనం మొదటిది ఏం చెప్తామంటే దేవదారు అడవులు ఆర్ ఆల్పైన్ అడవులు. దేవదారు అడవులు ఆర్ ఆల్పైన్ అడవులు ఆర్ శృంగాకార అడవులు అని. వన్ ఈజ్ దేవదారు అడవులని, ఆల్పైన్ అడవులని, శృంగాకార అడవులని మొదటిది. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే, దేవదారు అంటే ఏమంటారంటే డియోడర్, ఆల్పైన్, శృంగాకార అంటే కొనిఫరస్. దేవదారు అడవులు అన్నాం. వన్ ఈజ్ దేవదారు అడవులు. ఈ దేవదారు అడవులకు సంబంధించిన విషయాలు, దేవదారు అడవులు అన్న, ఆల్పైన్ అడవులు అన్న, శృంగాకార అడవులు అన్న ఒకటేనండి, అన్నీ ఒకటే. కానీ అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. కాబట్టి మీరు రేపు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. డియోడర్, ఆల్పైన్ ఆర్ కొనిఫరస్. జనరల్గా ఈ రకమైన అడవులు వచ్చేసి ప్రపంచంలో ఎక్కడున్నాయి అనే దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. వరల్డ్, ఇక ప్రపంచంలో వచ్చేసి ఈ రకమైన అడవులు వచ్చేసి ఎక్కువగా ఎక్కడున్నాయండి అంటే రష్యా అండి. వన్ ఈజ్ రష్యా, నెంబర్ 1 ఈజ్ రష్యా, నెంబర్ 2 ఈజ్ కెనడా. రష్యా మరియు కెనడా దేశాల్లో ఈ యొక్క శృంగాకార అడవులు, కోనిఫరస్ అడవులు అధికంగా విస్తరించి ఉన్నాయి. కోనిఫరస్.
కొనిఫరస్ అడవులు అధికంగా విస్తరించి ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఇవి? కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ఏ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి అన్నప్పుడు మనం రకరకాలుగా చెప్పుకోవాలి. ఎక్కడ సార్ అంటే రష్యా మరియు కెనడా దేశాల్లో ఈ యొక్క కొనిఫరస్ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ముందు ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అడవుల రకాలు రాద్దాం, తర్వాత వాటి గురించి డిస్కషన్ చేద్దాం. వన్ ఈజ్ దేవదారు ఆర్ ఆల్పైన్ ఆర్ శృంగాకార అడవులు. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు. ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటారు. వీటి ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటారండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటున్నారండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటున్నారు. ఎస్. ఇంకా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ ఋతుపవన అరణ్యాలు అండి. ఋతుపవన అరణ్యాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఋతుపవన అరణ్యాలని. ఈ యొక్క ఋతుపవన అరణ్యాలను వచ్చేసి ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ అంటారు. ట్రాపికల్ అంటే ఉష్ణమండల, ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ ఆర్ డిసిడియస్ ఫారెస్టర్స్ అని కూడా అంటారు. ఏమంటారండి? ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ ఆర్ డిసిడియస్ ఫారెస్టర్స్ అని. ఋతుపవన అరణ్యాలు ఆర్ ఆకురాల్చు అని. డిసిడియస్ అంటే ఏంటంటే ఆకురాల్చు అడవులు అని అర్థం. కాబట్టి ఉష్ణమండల సతత హరితారణ్యాలు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్. నెంబర్ 2 ఈజ్ ఋతుపవన అరణ్యాలు ఆర్ ఆకురాల్చు అరణ్యాలు. ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ ఆర్ డిసిడియస్ ఫారెస్టర్స్ అంటారు. ఫోర్త్ వన్ చిట్టడవులు ఆర్ పొద అడవులు అండి. చిట్టడవులు ఆర్ పొద అడవులు. ఈ యొక్క చిట్టడవులు ఆర్ పొద అడవులు వీటి ఏమంటారంటే స్క్రబ్ ఫారెస్టర్స్ అంటారు. స్క్రబ్ ఫారెస్టర్స్ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మడ అడవులు అండి. మడ అడవులు, వీటిని మడ ఫారెస్టర్స్ అంటారు. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయండి అడవుల రకాలు వచ్చేసి? ప్రధానంగా అడవుల రకాలు వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు? దేవదారు అడవులు ఆర్ ఆల్పైన్ అడవులు ఆర్ శృంగాకార అడవులు. నెక్స్ట్ వన్ ఉష్ణమండల సతత హరితారణ్యములు అని. వీటిని ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి వచ్చేసి చిట్టడవులు ఆర్ పొదడవులు అంటున్నాం. ఈ యొక్క చిట్టడవులు ఆర్ పొదడవులు వీటిని ఏమంటారు? స్క్రబ్ ఫారెస్టర్స్ అంటారు. నెక్స్ట్ వన్ మడ అడవులు అంటున్నాం. మడ అడవులు అంటే వీటిని ఏమంటారంటే మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారండి. మడ ఫారెస్టర్స్ ఆర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇలా విషయాలు జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కో దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ దేవదారు అడవులు ఆర్ శృంగాకార అడవులు ఆర్ ఆల్పైన్ అడవుల గురించి ఇప్పుడు ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. ఆల్పైన్ అడవులు, దేవదారు అడవులు ఆర్ శృంగాకార అడవులు ఆర్ ఆల్పైన్ అడవులు. ఇక డియోడర్ అంటున్నాం. డియోడర్ అంటే దేవదారు వృక్షాలు ఉంటాయి కాబట్టి దేవదారు అరణ్యాలు అన్నారు. శృంగాకార అడవులు, ఆల్పైన్ అడవులని ఇలా పిలుస్తున్నారు. ఈ రకమైన అడవులు వచ్చేసి ప్రపంచంలో మీకు రేపు క్వశ్చన్ అడిగేది ఎలా అడుగుతారంటే ప్రపంచంలో అత్యధికంగా ఏ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అంటాడు. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా విస్తరించి ఉన్న అడవులు వచ్చేసి దేవదారు ఆర్ శృంగాకార ఆల్పైన్ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. శృంగాకార అంటే ఏంటంటే కొనిఫరస్ అని అర్థం. కొనిఫరస్ అంటారు. ఈ యొక్క కొనిఫరస్ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. దేవదారు ఆర్ శృంగాకార ఆర్ ఆల్పైన్ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఓకేనండి? ఇది ఇలా విషయాలు. దేవదారు ఆర్ శృంగాకార ఆర్ ఆల్పైన్ అడవులు ఎక్కువగా విస్తరించిన. శృంగాకార అంటే కోనిఫరస్,
కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా విస్తరించి ఉన్న అడవులు వచ్చేసి శృంగాకార అడవులండి. ఎక్కడ విస్తరించి ఉన్నాయి అత్యధికంగా? రష్యా మరియు కెనడా దేశాలలో విస్తరించి ఉన్నాయి. రష్యా మరియు కెనడా అండి. ఈ యొక్క రష్యా మరియు కెనడా దేశాల్లో ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే టైగా ప్రాంతం అండి. టైగా ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. టైగా రీజియన్, టైగా ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, రష్యాలోని సైబీరియా యొక్క రష్యాలోని సైబీరియా ప్రాంతం మనకు అందరికీ తెలుసు. ఈ యొక్క రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ యొక్క టైగా ప్రాంతంలో ఏ రకమైన అడవులు ఉన్నాయి? శృంగాకార అడవులు ఉన్నాయి. ఇక ఎండాకాలం సమ్మర్ సీజన్ రాగానే ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ కూడా అక్కడ ఉండే ప్రజానికం వచ్చేసి ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ యొక్క గొడ్డళ్ళు తీసుకొని మొత్తం ఈ యొక్క టైగా రీజియన్లో చెట్టు నరకడానికి వెళ్తారండి. సైబీరియా ప్రాంతంలో టైగా రీజియన్లో, పర్టికులర్గా టైగా రీజియన్, సైబీరియాలోని టైగా రీజియన్లో చెట్లను నరికేస్తారు. చెట్లను నరకడాన్ని ఏమని పిలుస్తారంటే లంబరింగ్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? లంబరింగ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి అంశాలే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ యొక్క సైబీరియాలో టైగా ప్రాంతంలో చెట్లను నరకడాన్ని ఏమని పిలుస్తారంటే లంబరింగ్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. లంబరింగ్ అంటారు. ఎస్, లంబరింగ్ అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లను నరికిన తర్వాత ఈ యొక్క కలపను ఏం చేస్తారంటే చిన్న చిన్న దుంగలుగా తయారు చేసి ఈ యొక్క నీటి ప్రవాహాల్లో పడేస్తారండి. నీటి ప్రవాహాల్లో పడేసినప్పుడు ఆ యొక్క నీటి ప్రవాహం యొక్క ఉధృతి కారణంగా అవి ఏం చేస్తాయంటే కొట్టుకు వచ్చి దిగువ భాగంలో మైదాన ప్రాంతంలోకి వచ్చేస్తాయి. వాటిని వాళ్ళు అక్కడ పికప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ యొక్క ఫర్ వాణిజ్యం అనేది బాగా అమల్లో ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ వాణిజ్యం, ఏం వాణిజ్యం అండి? ఫర్ వాణిజ్యం బాగా అమల్లో ఉందండి. ఫర్ వాణిజ్యం. కాబట్టి ప్రపంచంలోనే ఫర్ వాణిజ్యం అధికంగా ఉన్న దేశం ఏదంటే రష్యా దేశంలో టైగా రీజియన్లో యొక్క ఫర్ వాణిజ్యం అనేది అత్యధికంగా చేస్తున్నారు ఫర్ వాణిజ్యం అనేది. ఇది ఇలా విషయాలు. ఇప్పుడు మనం ఇండియాకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇండియాకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఇండియాలో మరి భారతదేశంలో ఈ యొక్క దేవదారు అడవులు అంటున్నాం. ఏం అడవులు అండి? దేవదారు అడవులు. ఇక దేవదారు అడవులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇక్కడ దేవదారు అడవులు విస్తరించి ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. దేవదారు అడవులు వచ్చేసి ఈ రకమైన అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. J&K అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతం అండి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఈ రకమైన అడవులు, ఏ రకమైన అడవులు అండి? దేవదారు అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. దేవదారు అడవులు అధికంగా విస్తరించి ఉన్నాయండి. ఎస్, ఈ అడవుల్లో పెరిగే ప్రధానమైన వృక్ష సంపద ఏంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సహజ వృక్ష సంపద అండి. ఇక్కడ పెరిగే ప్రధానమైన సహజ వృక్ష సంపద న్యాచురల్ వెజిటేషన్. ఏం పెరుగుతుందండి? న్యాచురల్ వెజిటేషన్, వృక్ష సంపద. ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష సంపద న్యాచురల్ వెజిటేషన్. ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష సంపద వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా వన్ ఇస్ దేవదారు వృక్షాలు పెరుగుతాయండి. దేవదారు వృక్షాలు పెరుగుతాయి. అదేవిధంగా ఫర్ ఫైన్ విల్లోస్, చెస్ట్నట్ అండ్ తమాలా అండి.
చెస్ట్నట్ మరియు తమాలా వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష సంపద అనగానే మనం ఏం చెప్పుకోవచ్చండి? ఒకటి దేవదారు అడవులు, రెండవది ఫర్ వృక్ష జాతులు, నెక్స్ట్ వన్ ఫైన్ వంటి వృక్ష జాతులు, విల్లోస్, చెస్ట్నట్ అండ్ తమాలా వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి దేవదారు వృక్షాలు, ఫర్, ఫైన్, విల్లోస్, చెస్ట్నట్, తమాలా వంటి వృక్ష జాతులు ఎక్కువగా ఎక్కడున్నాయండి? ఈ రకమైన అడవుల్లో. ఎస్, ఇంకొక విషయం మనం ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అంశాలు, ఈ యొక్క దేవదారు వృక్షాల యొక్క కలపను ఎందుకు ఉపయోగిస్తారు? దేవదారు వృక్షాల కలపన వచ్చేసి ప్రధానంగా పెన్సిల్స్ తయారీలో ఉపయోగిస్తారండి. పెన్సిల్స్ తయారీలో ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారంటే ఈ యొక్క దేవదారు వృక్షాల కలపను పెన్సిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. నెంబర్ 2, ఫర్. ఈ యొక్క ఫర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటారు? ఫర్ను వచ్చేసి ప్యాకింగ్ బాక్సెస్, పీబీ అంటే ఏంటండి? ప్యాకింగ్ బాక్సెస్. ప్యాకింగ్ బాక్సెస్ తయారీలోను, మ్యాచ్ బాక్సెస్, ఎంబీ అంటే మ్యాచ్ బాక్సెస్, అదేవిధంగా మ్యాచ్ స్టిక్స్, అగ్గిపెట్టెలు, అగ్గి పుల్లలు, మరి నెక్స్ట్ వన్ ప్యాకింగ్ బాక్సెస్ తయారీలో ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారంటే ఫర్ యొక్క కలపను ఉపయోగిస్తారు. థర్డ్ వన్ ఫైన్ అన్నం. ఈ యొక్క ఫైన్ ఎందుకు ఉపయోగిస్తారంటారు? ఫైన్ వచ్చేసి దేనికి ఉపయోగిస్తారంటే కర్పూరం తయారీలో ఉపయోగిస్తారండి. కర్పూరం తయారీలో ప్రధానంగా ఈ యొక్క ఫైన్ కలపను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ విల్లోస్ అంటారు. ఇక్కడ దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం డిస్కషన్ చేయాలండి. విల్లోస్, ఈ యొక్క విల్లోస్ అనే వృక్ష జాతులు వచ్చేసి ఇవి ఎలా అంటే 1600 meters to 3300 meters, 600 to 3300 meters, 1600 మీటర్ల నుంచి 3300 మీటర్ల మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం అండి. మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి. కాబట్టి సముద్ర మట్టానికి 1600 మీటర్ల నుంచి 3300 మీటర్ల ఎత్తు ఉన్న ప్రదేశాల్లో ఈ యొక్క విల్లోస్ అనే వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి సముద్ర మట్టానికి అంటే మీన్ సీ లెవెల్, అబోవ్ మీన్ సీ లెవెల్, సముద్ర మట్టానికి 1600 మీటర్ల నుంచి 3300 మీటర్ల ఎత్తు ఉన్న ప్రదేశాల్లో ప్రధానంగా పెరిగే వృక్ష జాతులు వచ్చేసి ఏంటంటే విల్లోస్ వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతాయి. మరి భారతదేశంలో ఈ యొక్క విల్లోస్ వృక్ష జాతులు పెరుగుతున్న ప్రాంతం వచ్చేసి ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ రకమైన వృక్ష జాతులు ఎక్కువగా ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో. మరి యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క విల్లోస్ కర్ర అంటున్నాం. ఈ యొక్క విల్లోస్ కర్రను దేనికి ఉపయోగిస్తారు? విల్లోస్ కర్ర, ఈ యొక్క విల్లోస్ కలపను దేనికి ఉపయోగిస్తారు? కర్ర అన్న కలప అన్న ఒకటే అండి. వీటి యొక్క కలపను ఎందుకు ఉపయోగిస్తారు అంటే విల్లోస్ కలపను ముఖ్యంగా క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్స్ అండ్ క్రికెట్ స్టంపుల తయారీలో ఉపయోగిస్తారు. క్రికెట్ బ్యాట్స్ అండ్ క్రికెట్ స్టంపులు తయారీలో, స్టంపులు, క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తారు, క్రికెట్ స్టంపులు తయారు చేస్తారు. ఈ యొక్క క్రికెట్ బ్యాట్లు మరియు క్రికెట్ స్టంపులను తయారు చేసే పరిశ్రమ బాగా భారతదేశంలో ఎక్కడంటే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ అండి. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రాంతంలో ఈ యొక్క క్రికెట్ బ్యాట్లు కానీ క్రికెట్ స్టంపులు కానీ ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఏ కర్రతో తయారు చేస్తున్నారండి? ఈ యొక్క విల్లోస్ అనే కర్రను ఉపయోగించి ఈ యొక్క క్రికెట్ బ్యాట్లు మరియు క్రికెట్ స్టంపులు తయారు చేస్తున్నారు. ఎస్, అంతవరకు అలా విషయాలు. ఇంకా కొన్ని మ్యాటర్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా చెప్పాల్సింది ఏంటంటే హాకీ. ఈ యొక్క హాకీ స్టిక్స్, ఈ యొక్క హాకీ స్టిక్లను దేనితో తయారు చేస్తారండి? మల్బరీ కర్రతో తయారు చేస్తారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మల్బరీ కర్ర. కాబట్టి హాకీ స్టిక్లను మల్బరీ కర్రతో తయారు చేస్తారు. హాకీ స్టిక్ని మల్బరీ కర్రతో తయారు చేయడం జరుగుతుందండి. ఎస్, ఇవి ఇలా విషయాలు. ఇప్పుడు ఇక్కడ చూసారా, చెస్ట్నట్ ఒకటి, తమాలా ఒకటి. చెస్ట్నట్ అండ్ తమాలా వీరెన్నింటిని దేనికి ఉపయోగిస్తారంటే ఈ యొక్క చెస్ట్నట్ కానీ తమాలా వంటి కలపను వచ్చేసి ప్రధానంగా ఫైర్ వుడ్ అంటే వంట చెరుకుగా ఉపయోగిస్తారండి. ఫైర్ వుడ్ అంటే వంట చెరుకు. కాబట్టి ఫైర్ వుడ్గా, వంట చెరుకుగా
ఉపయోగించడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఫైర్వుడ్ అంటే వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఇది ఇంతవరకు దేనికి సంబంధించిన అంశాలండి ఇవన్నీ కూడా ప్రధానంగా ఋతుపవన దేవదారు శృంగాకార రాల్ఫైన్ అడవులకు సంబంధించిన ప్రధానమైన అంశాలండి. ఇప్పుడు రెండవది సతత హరితారణ్యములకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. సతత హరితారణ్యములు సతత హరితారణ్యములకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఇప్పుడు చూడండి, సతత హరితారణ్యములు అంటున్నాం. సతత హరితారణ్యాలకు సంబంధించిన విషయాలు ఫస్ట్ వన్ మనం డిస్కషన్ చేయాల్సింది ఏదంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటున్నామండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటారు. ఉష్ణమండల సతత హరితారణ్యములు వచ్చేసి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, మరి అదేవిధంగా ఏంటంటే ఇది పడమటి కనుమలు అంటారు. వీటిని వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలు, వెస్టర్న్ ఘాట్స్లోను పడమటి కనుమల్లోను. నెంబర్ 2 వచ్చేసి ఇంకా ఎక్కడ సతత హరితారణ్యములు ఎక్కడ విస్తరించి ఉన్నాయండి వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లో. అదేవిధంగా ఇంకా ఎక్కడండి వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లోను. నెక్స్ట్ ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏ అండ్ ఎన్ అంటున్నాం. అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఈశాన్య భాగంలో, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఈశాన్య భాగంలో కూడా. కాబట్టి నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఈశాన్య భాగంలోను, తర్వాత వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులను వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లోను. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇవే కాకుండా ఇంకా ఎక్కడంటే హిమాలయన్ మౌంటైన్స్లో కూడా హిమాలయన్ మౌంటైన్స్లో కొన్ని ఏరియాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడంటే సివాలిక్ రేంజెస్. కాబట్టి ఇవన్నీ ప్రధానంగా వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, హిమాలయన్ మౌంటైన్స్లో శివాలిక్ ప్రాంతాలు ఎక్కువగా ఈ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దామండి. వెస్టర్న్ ఘాట్స్ వన్ ఈజ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ హిమాలయన్ మౌంటైన్స్, పర్టికులర్లీ వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ ఏరియాలో పెరుగుతాయి. ఇక్కడ వర్షపాతం ఎంత కావాలండి ఈ రకమైన అడవులకి అంటే 200 సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్ల పైబడి యాన్యువల్ రెయిన్ఫాల్ వార్షిక వర్షపాతం అవసరం. ఎంత కావాలండి వర్షపాతం? వార్షిక వర్షపాతం వచ్చేసి 200 సెంటీమీటర్స్ ఓవర్ 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇట్ రిక్వైర్స్. 200 సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం అడవులకు అవసరం. ఓకేనండి. ఎంత కావాలి వర్షపాతం? 200 సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం అవసరం. ఈ అరణ్యాల్లో పెరిగే వృక్ష సంపద వచ్చేసి ఏముంది అంటారు? న్యాచురల్ వెజిటేషన్. ఈ అడవుల్లో పెరిగే వృక్ష సంపద న్యాచురల్ వెజిటేషన్. న్యాచురల్ వెజిటేషన్ వృక్ష సంపద వచ్చేసి ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష సంపద న్యాచురల్ వెజిటేషన్. ఏం పెరుగుతుంది సార్ ఇక్కడ? ఏమేమి చెట్లు పెరుగుతాయి? కాబట్టి న్యాచురల్ వెజిటేషన్ వచ్చేసి ముఖ్యంగా వన్ ఈజ్ న్యాచురల్ వెజిటేషన్ మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా అండి. మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ఒకటి మహాగని, ఎబోని, రోజ్వుడ్, సింకోనా వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా. మహాగని వృక్షాల యొక్క కలపను దేనికి ఉపయోగిస్తారంటే ఫర్నిచర్ మేకింగ్, ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారండి. ఫర్నిచర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు దేన్ని? మహాగని కలపను. నెక్స్ట్ వన్ ఎబోని ఉంది. ఎబోని కలపను దేనికి ఉపయోగిస్తారు అంటే పియానో సంగీత పరికరం తయారీలో, పియానో సంగీత పరికరం తయారీలో ఉపయోగిస్తారు. పియానో సంగీత పరికరం, పియానో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వన్ రోజ్వుడ్ మరియు సింకోనా అన్నాం కదండి.
ఈ యొక్క రోజ్వుడ్ మరియు సింకోనా వచ్చేసి దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ యొక్క ఔషధాల తయారీలో ఉపయోగిస్తారంటే మెడిసిన్స్ మేకింగ్, ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఓకేనండి ఇంతవరకు. కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి క్యాప్చులేషన్ చేస్తే, సతత హరితారణ్యములు అన్నప్పుడు ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఇవి వెస్టర్న్ ఘాట్స్లోను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, హిమాలయన్ మౌంటైన్స్లో, శివాలిక్ రేంజెస్లో ఈ పర్వత శ్రేణులు శివాలిక్ ఉన్నాయి. మరి ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష జాతులు ఏవి అంటే మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా వంటి వృక్ష జాతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. వీటి యొక్క కలపను ఎందుకు ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాగని కలపను ఫర్నిచర్ మేకింగ్, నెంబర్ 2 ఎబోని వచ్చేసి పియానో సంగీత పరికరం తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ రోజ్వుడ్ మరియు సింకోనా వచ్చేసి ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి దేనికి సంబంధించిన అంశాలండి? సతత హరితారణ్యాలు, ఉష్ణమండల సతత హరితారణ్యములకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు మనం ఇంకా ఏం డిస్కషన్ చేయాలంటే థర్డ్ వన్ ఋతుపవన అరణ్యాలకు సంబంధించిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ వన్ సతత హరితారణ్యాలు చెప్పాము. ఇప్పుడు ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు యొక్క ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు అంటున్నాం. ఈ యొక్క ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు అంటే వీటి ఏమంటారంటే ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్, ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ అంటారు. ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టర్స్ అంటారు. ఇక్కడ వర్షపాతం ఎంత కావాలంటే 100 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అండి. 100 నుంచి 200 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం అవసరం ఉష్ణమండల ఋతుపవన అరణ్యాలు. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే 100 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అన్నాం. ఈ అడవులు వచ్చేసి ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయండి? ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి. కాబట్టి ముఖ్యంగా ఏ రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోను, ఛత్తీస్గఢ్లోను, జార్ఖండ్ రాష్ట్రంలోను, ఒడిశా రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాలలో ఈ రకమైన అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. నోట్, రేపు మనకు అడిగేది ఇలాంటి క్వశ్చన్స్. నోట్ ఏంటంటే ఇండియాలో వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులు ఏవి అంటాడు. ఇండియాలో వాణిజ్యపరంగా, కాబట్టి ఇండియాలో వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులు ఏవి? కాబట్టి వాణిజ్యపరంగా భారతదేశంలో అత్యంత మేలు రకపు అడవులు వచ్చేసి ఏవండి? కాబట్టి వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులు ఏవి అంటే ఋతుపవన అరణ్యాలు, ఆకురాల్చు అరణ్యాలు అండి. ఋతుపవన అరణ్యాలు ఆర్ ఆకురాల్చు అరణ్యాలు వచ్చేసి వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులండి. కాబట్టి భారతదేశంలో వాణిజ్యపరంగా అత్యంత మేలు రకపు అడవులు అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఋతుపవన అరణ్యాలు, ఆకురాల్చు అరణ్యాలు అత్యంత మేలు రకపు అడవులు వాణిజ్యపరంగా. ఎస్, మరి ఈ రకమైన అడవుల్లో ఏ రకమైన వృక్ష జాతులు పెరుగుతాయి? ఇక్కడ పెరిగే వృక్ష జాతులు ఒకసారి చూడండి. వృక్ష జాతులు, ఈ యొక్క వృక్ష జాతులు వచ్చేసి ఏం పెరుగుతున్నాయి అనే దానిపై ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. వృక్ష జాతులు ప్రధానంగా ఇక్కడ పెరిగే వృక్ష జాతులు వచ్చేసి ఏంటంటే వృక్ష జాతులు అన్నప్పుడు టేకు, వెదురు. టేకు బాగా పెరుగుతుంది, వెదురు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గంధపు చెట్లు. కాబట్టి టేకు, వెదురు, మంచి గంధపు చెట్లు.
నెక్స్ట్ వన్ సాల్ అండి. నెక్స్ట్ వన్ రక్త చందనం ఆర్ ఎర్ర చందనం, రక్త చందనం ఆర్ ఎర్ర చందనం. ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష జాతులండి. కాబట్టి ఇక్కడ పెరిగే ప్రధానమైన వృక్ష జాతులు వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? ఒకటి టేకు అనే వృక్ష జాతి ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెదురు, మంచి గంధపు చెట్లు, సాలు, రక్త చందనం ఆరు ఎర్ర చందనం. ఇవన్నీ ప్రధానమైన వృక్ష జాతులండి. ఇవన్నీ కూడా ప్రధానమైన వృక్ష జాతులు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానమైన వృక్ష జాతులు వచ్చేసి ఏం చెప్పామండి? టేకు, వెదురు, మంచి గంధపు చెట్లు, సాలు, రక్త చందనం ఆరు ఎర్ర చందనం అంటారు. ఇక టేకే, వెదురు అంటే బ్యాంబూ అంటారు. నెక్స్ట్ వన్ మంచి గంధపు చెట్లు అంటే శాండల్వుడ్ అంటారు. నెక్స్ట్ వన్ రక్త చందనం ఆరు ఎర్ర చందనం అంటే రెడ్వుడ్ ఆర్ రెడ్ శాండల్ అని పిలుస్తారు. ఇవి ప్రధానమైన వృక్ష జాతులు. వీటి యొక్క ఉపయోగం ఏంటో ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేకుకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకున్నాం. ఋతుపవన అరణ్యాలలో, ఏ అరణ్యాలలో అండి? ఋతుపవన అరణ్యాలలో. ఈ యొక్క ఋతుపవన అరణ్యాలలో ఋతుపవన అరణ్యాలలో ఉండే వృక్ష జాతుల్లో రాజు లాంటి వాడు వచ్చేసి ఎవరంటే టేకు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ద కింగ్ ఆఫ్ ఫారెస్టర్స్, ద కింగ్ ఆఫ్ మాన్సూన్ ఫారెస్టర్స్ అంటే ఋతుపవన అరణ్యాల్లో ప్రధానమైన వృక్ష జాతి ఏదని క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే టేకుకి ఇవ్వాలండి. ఇక టేకు ఆటవిక ఉత్పత్తిలో దేనికి సంబంధించి? టేకు ఆటవిక ఉత్పత్తిలో. ఇక టేకు ఆటవిక ఉత్పత్తిలో టేకు యొక్క ఆటవిక ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఏదంటే మధ్యప్రదేశ్, ఎంపీ అండి. భారతదేశంలో టేకు ఆటవిక ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ క్వశ్చన్ మనకు గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో అడగడం జరిగింది, జిఎస్లో. కాబట్టి భారతదేశంలో టేకు ఆటవిక ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కాబట్టి భారతదేశంలో టేకు ఆటవిక ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్, ఎంపీ. ఎస్. రెండవది బ్యాంబూ అంటున్నాం. ఇక బ్యాంబూ అంటే ఏంటండి? వెదురు. బ్యాంబూ అంటే ఏంటండి? వెదురు. ఇక బ్యాంబూకు సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. బ్యాంబూ వచ్చేసి ఏంటి? దీని యొక్క విషయం ఏంటంటే బ్యాంబూ అనగానే మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇక బ్యాంబూ వచ్చేసి పూర్ మ్యాన్స్ వుడ్ అంటారండి. పూర్ మ్యాన్స్ వుడ్ అంటే పేదవాడి కలప అంటారు. ఏమంటారండి? పేదవాడి కలప అంటారు. పేదవాడి కలప. పూర్ మ్యాన్స్ వుడ్ అంటే పేదవాడి కలప అంటారండి. ఎస్, బ్యాంబూను పేదవాడి కలప అంటారు. ఇక బ్యాంబూ సాగును వచ్చేసి ఏమంటారంటే బ్యాంబూ అంటే వెదురు సాగు అండి. బ్యాంబూ సాగు అంటే వెదురు సాగును ఏమని పిలుస్తారంటే సిల్వీ కల్చర్ అంటారు. ఏమంటారండి? సిల్వీ కల్చర్ అని పిలుస్తారు. సిల్వీ కల్చర్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? బ్యాంబూ సాగును సిల్వీ కల్చర్ అంటారండి. సిల్వీ కల్చర్ అని పిలుస్తారు. ఇక బ్యాంబూ సాగును సిల్వీ కల్చర్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క బ్యాంబూ సాగును సిల్వీ కల్చర్ అంటే దీన్ని బ్యాంబూను వచ్చేసి ఏమంటారు? వెదురుని ఏమంటారంటే గ్రీన్ గోల్డ్ అంటారండి. గ్రీన్ గోల్డ్, పచ్చ బంగారం, గ్రీన్ గోల్డ్ అని పిలుస్తారు. ఏమంటారండి దీన్ని? గ్రీన్ గోల్డ్, పచ్చ బంగారం అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెదురును గ్రీన్ గోల్డ్, పచ్చ బంగారం అంటారు. ఎస్. ఇంకొక నోట్ అండి, ఇంపార్టెంట్ నోట్. ఏంటి ఈ యొక్క ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఏంటంటే వెదురు సాగుపై ఏం సాగండి? వెదురు సాగుపై మేధో సంపత్తి హక్కు పొందిన గ్రామం ఏది? మేధో సంపత్తి అండి. అంటే పేటెంట్ రైట్ అంటాం కదండి. మేధో సంపత్తి హక్కు అంటే పేటెంట్ రైట్, మేధో సంపత్తి హక్కు.
ఇక మేధో సంపత్తి హక్కు పొందిన గ్రామం ఏది? కాబట్టి వెదురు సాగుపై మేధో సంపత్తి హక్కు పొందిన గ్రామం వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మహారాష్ట్రలోని మెందలేక శ్రీలేఖ అనుకునేది మీరు, మెందలేక అండి. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదురు సాగుపై మేధో సంపత్తి హక్కు పొందిన గ్రామంగా దేనిని పరిగణిస్తారంటే ఈ యొక్క మెందలేక గ్రామం అండి. ఏం గ్రామం ఇది? మెందలేక గ్రామం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశంలో ఇప్పుడు విషయం చెప్పాలంటే ఏంటంటే వెదురు సాగుపై పేటెంట్ రైట్ అంటే మేధో సంపత్తి హక్కు పొందిన గ్రామంగా దేనిని పరిగణిస్తున్నారంటే మెందలేక గ్రామం. ఈ యొక్క మెందలేక అనే గ్రామం వచ్చేసి ఎక్కడుందంటే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉంది అండి. మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామం అండి. ఈ యొక్క మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామంలో ఈ యొక్క మెందలేక అనే గ్రామం ఉంది. ఇది ఇలా విషయాలు. వెదురు సాగుపై మేధో సంపత్తి హక్కు పొందిన మొదటి గ్రామం ఏదండి? మెందలేక. ఇది ఎక్కడుందండి? మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఉందండి. మహారాష్ట్రలోని గడ్చిరోలి మెందలేక గ్రామం. కాబట్టి మీరు ఏం చెప్పుకోవాలి ఇక్కడ? మెందలేక అనేది ఎక్కడుందంటే ఏ జిల్లాలో ఉందంటే గడ్చిరోలి డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. గడ్చిరోలి డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సరే, ఈ గడ్చిరోలికి సంబంధించిన కొంతమంది ఇలాంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాలి మాస్టర్. ఇక గడ్చిరోలికి చెందిన కొంతమంది ప్రముఖ సోషల్ వర్కర్స్ అంటే సామాజిక కార్యకర్తలు అండి. సోషల్ వర్కర్స్ ఎవరండి? ఈ యొక్క గడ్చిరోలికి చెందిన ప్రముఖ సోషల్ వర్కర్స్ మీకు అందరికీ తెలుసండి, బ్రహ్మాండంగా తెలుసు. జగమెరిగిన బ్రాహ్మణులు మీరంతా, అన్నీ తెలుసు. కానీ సార్ చెప్తాడా లేదా అని మీరు అంతా కూడా ఎదురు చూస్తారు. కానీ మీకు అన్నీ తెలుసు. సార్ ఏం చెప్తాడు, సార్ని ఎలా పాయింట్అవుట్ చేయాలి అని. కాబట్టి ఈ యొక్క సోషల్ వర్కర్స్ వచ్చేసి ఎవరంటే ఫస్ట్ వన్ బాబా ఆమ్టే అండి. ఎవరండి ఆయన? బాబా ఆమ్టే. ఈయన ఫేమస్ సోషల్ వర్కర్, ఈజ్ బిలాంగింగ్స్ టు మహారాష్ట్ర, గడ్చిరోలి. నెంబర్ 2 ప్రకాష్ ఆమ్టే. బాబా ఆమ్టే, ప్రకాష్ ఆమ్టే. అండ్ థర్డ్ వన్ ఈజ్ మందాకిని ఆమ్టే అండి. ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టే. కాబట్టి ఎవరెవరండి? బాబా ఆమ్టే, ప్రకాష్ ఆమ్టే అండ్ మందాకిని ఆమ్టే. మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. అందరు ఆమ్టేలు వస్తారు. ఎవరు సార్ వీళ్ళు? ఎవరు బంధువులు ఉన్నట్టున్నారని. వీళ్ళంతా బంధువులే, వీళ్ళంతా సోషల్ వర్కర్స్తో పాటు బంధువులండి, రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్ వీళ్ళందరిది కూడా. ముఖ్యంగా ఎవరంటే బాబా ఆమ్టే. ఈ యొక్క బాబా ఆమ్టే వచ్చేసి ప్రముఖ సోషల్ వర్కర్. ఆయన కుమారుడే ప్రకాష్ ఆమ్టే. ప్రకాష్ ఆమ్టే మిస్సెస్ భార్యనే మందాకిని ఆమ్టే. కాబట్టి బాబా ఆమ్టే, ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టే ఈ ముగ్గురు కూడా ప్రముఖ సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళు ఎక్కడ సంబంధించిన వాళ్ళండి? మహారాష్ట్రలోని గడ్చిరోలి గ్రామానికి చెందిన వాళ్ళు, గడ్చిరోలి జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా సోషల్ వర్కర్స్ అండి. బాబా ఆమ్టే ప్రముఖ సోషల్ వర్కర్, ఆయన కుమారుడు ప్రకాష్ ఆమ్టే కూడా ప్రముఖ సోషల్ వర్కర్, మరి ఆయన మిస్సెస్ మందాకిని ఆమ్టే కూడా ప్రముఖ సోషల్ వర్కర్స్. వీళ్ళందరూ కూడా సోషల్ వర్కర్స్. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే తండ్రి, కొడుకు యొక్క భార్య, కోడలు, ఈ ముగ్గురికి కూడా ఏషియన్ నోబెల్ అండి. ఏషియన్ నోబెల్గా దేనిని పరిగణిస్తారంటే, ఆసియా నోబెల్గా దేనిని పిలిపిస్తారంటే రామన్ మెగసెసే అవార్డు అండి. రామన్ మెగసెసే అవార్డ్. ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డు అంటున్నాం కదండి. ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డును ఏషియా నోబెల్గా దేన్ని పరిగణిస్తారంటే ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డు. ఈ రామన్ మెగసెసే అవార్డు ఈ ముగ్గురు కూడా తీసుకున్నారండి. అది గమ్మత్తు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒకే కుటుంబానికి చెందిన బాబా ఆమ్టే, ప్రకాష్ ఆమ్టే అండ్ మందాకిని ఆమ్టేలు ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డును స్వీకరించడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఇది ఇలా మనం జనరల్గా చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఇది దేనికి సంబంధించిన బ్యాంబూకి సంబంధించిన విషయాల గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.